ఒకే పొద్దు తెలుగు గ్రామన్ పికేకెనుందాటట్ మైన్ అడవిలో ఎవరూ రాత్రిపూట్ అడుగు పెట్టడ్డెన్ మౌన్ స్ఫూర్తిగా మానేసేవారు. అందుకు కారణం ఆ అడవిలో ఒకే ఆటం తిరుగుతూ అంటనే అపవ్. ఆ ఆటమేడు వెంగా కన్ను క్లీసిన వారిని ఏమిట్టు అడిగేది. వాళ్ళు సమాధానం చెప్పలేకపోతే వాళ్ళను నాశనం చేశారు. ఒకరోజు ఊర్లోకి కొత్తగా వెక్సిన్ రామాయణ యువకుడు ఆ కథల్ని నమ్మకు ఆ ఆత్మకు ఎదుర్కు వాళ్ళని అనుకున్నాడు. ఆంధ్రికి తెలియకుండా రాత్రి వెళ్తూ తాన్కేటిలో ఒకే దీపం తీసుకున్నాడు. ఆ అడవికల బియాంకంగా అనిపించింది. రామి అదుగు పెట్టినప్పటి కాటను ఎవరో గమనిస్తుంటట్టు అనిపించింది. కొద్దిసేపటి తర్వాత ఒక సెటిల్మెంట్ గాలి వీచింది. ఓ మిలా ఆకారం తెల్తి చీర కట్టుకుని ఆ సెటిల్ మది నుండి బెట్టికి వెచ్చింది. ఆమె కందులు అగ్రంటూ నిండిపోయి ఉండేవి. ఇకదికి ఎందుకు వెచ్చిజావు? ఆమె నిష్బెద్దంగా కానీ భయంకరంగా అదిగింది. రామి ధైర్యం చేసి నేను నీతో మాట్లాడటానికి వెస్కాను అన్నాడు. ఆమె నవ్వింది. అది కాలా భయంకరణ ఉండింది. నువ్వు నాకు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి అంది. ప్రశ్న దూక్ రామి నిబ్రంగా అన్నద్దు. నీ జీవితం విలువ ఏమిటి? ఆతం ప్రశ్నించింది. రామిక్స్ ఆలోచించాడు. జీవితం విలువ అనేది మన నేత్రులకు ఎంత సేవ చేశాంనే మీద ఆధారపడి ఉంటుంది అన్నాడు. ఆత్మాశ్రయపోయింది. నువ్వు ధైర్యవంతుడివి. నీ సమాధానం దాన్ని ప్రశాంతంగా చేసింది. ఈ అడవిలో ఇక నుండి ఎవరిని భయపెట్టును అని చెప్పి ఆత్మైనైపోయింది. రామి ఊపిరి పీల్చుకుని ఊరికి తిరిగిపోయాడు. అప్పటి నుంచి ఆ అడవి డట్ మైన ఎవరికి భయానికి లిగించలేదు.